ఏమయ్య ఆనందు? అయ్యా, వీరయ్య షాప్ పెట్టాడు. అవును. మన షాపుకి ఎవరు రావటం లేదు. నిజమే. యూత్ అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. అది నిజమే. లక్షలకి రాసు. వాట్ కెన్ ఐ డు? ఏం చెయ్యాలంటారేంటండి? అర్జెంటుగా వీరయ్య గారి షాపు మోయించేయాలి, లేకపోతే మనం మూసుకోవాలి. అయ్యా ప్రసాద్ గారు, ఆ నాయి బ్రాహ్మణ సంఘం విజ్ఞప్తి మేరకు ఆ సీఎం గారు ఇచ్చిన బెనిఫిట్స్ తో ఆ వీరయ్య మా షాప్ ఎదురుగా షాప్ ఓపెన్ చేశాడండి. మొత్తం జనమంతా అటే పోతున్నారు. 10 రోజుల నుంచి బోని లేదంటే నమ్మండి. అలాగా? మీరు ఏదో విధంగా ఆ షాపును మూయించేయాలి సార్. లక్షలు పెట్టుబడి పెట్టాను సార్. మీకు లక్షలు సమర్పించుకున్నా కదా. డోంట్ వరీ బ్రదర్, ఇప్పుడే ఎస్ఐతో మాట్లాడి వాళ్ళ వ్యవహారం నేను చూస్తాను. వీరా హెయిర్ స్టైల్స్. ఎవర్రా వీరుడు? కానిస్టేబుల్స్. బాబు దండం బాబు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. వీరయ్య అయ్యా, ఏం నడుస్తున్నది ఇక్కడ? బాబు క్షవరాలు, గడ్డాలు, కటింగులు, ట్రిమ్మింగులు మొత్తం అన్ని చేస్తాం బాబు. పైకి కనిపించేది కాదు, లోపలేం నడుపుతున్నావు అని. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు? నా కూతురు బాబు. నీ కూతురనేంటి రుజువు? బాబు నా కూతురు బాబు, నా కన్న కూతురు అయ్యా. నా కూతురుని పట్టుకొని నీ కూతురుని రుజువేంటారంటారా మీరు? ఏం ధర్మం బాబు, ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? మీ కళ్ళు మీవి కాదంటే మీకు ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న చూపు మీది కాదంటే ఎలా ఉంటుంది మీకు? ఏయ్ బాబు తగ్గో తగ్గో. బాబు నా కూతురు అయ్యా. షటప్. సత్య ప్రమాణకంగా నా కూతురు బాబు. బాబు ఏం మాట్లాడుతున్నావు? నోర్మై. బాబు ఏయ్ రా. ఎవరైతను? మా నాన్న. మీ నాన్న రుజువేంటి? సార్, ఏంటయ్యా మీరు మాట్లాడేది? షటప్. నా కూతురు అయ్యా. ఐ సే అబ్బా కూతుళ్ళ ముసుగులో వ్యభిచారం నడుపుతున్నారు ఇక్కడ. బాబు ఏంటి మీరు మాట్లాడేది? Don't talk. చాలా తప్పు మాట్లాడుతున్నారు బాబు మీరు. చాలా పోలీసులకి ఎదురు తిరిగి మాట్లాడతావురా నువ్వు? బాబు యువర్ బ్రోతల్ ఏజెంట్. సార్. yes బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు ఇక్కడ. కూతురని అడ్డం పెట్టుకుని బ్రోతల్ హౌస్ నడుపుతున్నావు ఇందులో. I know. చెప్పేది విను నీకే. ఇలాంటి చిన్న సెలూన్స్ వల్ల ఎయిడ్స్ రోగం తెలుసుగా, దాని వ్యాప్తి కారణం అవుతున్నారు మీరు. నీ మీద కంప్లైంట్ వచ్చింది మాకు. ఒకరికి వాడిన బ్లేడ్ మళ్ళీ ఇంకొకరికి వాడుతున్నావు, అందువల్ల రోగాలు పెరిగిపోతున్నాయని నీ మీద కంప్లైంట్ వచ్చింది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్ క్లోజ్ ద డోర్. తీసుకుపోతండి. పద. ఏరా, పైకి సెలూను, లోపల వ్యభిచారం, అది నీ వ్యవహారం. చెప్పు వీరయ్యా. బాబు మళ్ళీ ఆ తప్పుడు కొత్త కొయ్యొద్దు బాబు. ఏయ్, కూతురుని అడ్డం పెట్టుకుని వ్యభిచారం నడిపే నువ్వా చెప్పేది? మీ కూతురు కాదంటాడా వాడు? కొట్టు నాన్న. ఏంట్రా చూస్తారో? కుమ్మండి రాండి. ఏరా, చిట్టు నా కూతురు కదా. అరే వీరయ్య.
I say? What happened? Sir. What is this? Sir. ప్రిన్సిపల్ గారు వచ్చారే రండి పదండి సార్ మిస్టర్ అశోక్, సార్. ఏమిటి న్యూసెన్స్? సార్, ఇతని సెలూను చాలా అన్హైజీనిక్గా ఉందని ఇతను వాడిన బ్లేడే మళ్ళీ వాడుతున్నాడని, అందువల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుందని చెప్పి మనకు కంప్లైంట్స్ వచ్చాయి సార్. అందుకని ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకున్నాను సార్. కానీ ఒకవేళ నేను యాక్షన్ తీసుకోకపోతే తమరు నా మీద యాక్షన్ తీసుకుంటారేమోనని నేను ప్రొసీడ్ అయిపోయాను సార్. దట్స్ ఆల్ సార్. బాబు, ఎస్పీ బాబు, Yes? మీ దండం పెడుతున్నా. ఆయన చెప్పేది ఉత్తుది బాబు. నేను ఎప్పుడు వాడిన బ్లేడ్ వాడలేదు బాబు. ఎయిడ్స్ వ్యాధని ఏదని కుట్ర పన్ని నా కొట్టు ముగించి ఆ గైసోర్ తొత్తయ్యాడు బాబు. మీరు నమ్మండి. ఇదిగో నా బిడ్డ బాబు, నా బిడ్డనేమో నా బిడ్డ కాదన్నాడు బాబు. నా కూతురు ఫ్రెండ్స్ అయ్యా వీళ్ళంతా. మేమంతా కలిసి బ్రోకర్ కంపెనీ నడుపుతున్నామని మమ్మల్ని అరెస్ట్ చేశాడు బాబు. ఇది న్యాయం అయ్యా? ఎస్పీ గారు చెప్పండి. షీఈ్ మై స్టూడెంట్, ఓకే. వెరీ గుడ్ స్టూడెంట్. ఆయన ఈమె తండ్రి. ఓకే. కావాలంటే మా కాలేజీ నుంచి రికార్డ్స్ తెప్పిస్తాను. లాయర్ గారు కూడా ఉన్నారు. ప్లీజ్ బిలీవ్ దెమ్ సార్. ఓకే. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఐ విల్ డూ ఇట్. ఏమయ్యా సార్. మరొక్కసారి ఇలా జరిగితే సార్. నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను సార్. సి మిస్టర్ వీరయ్య బాబు, మా వాళ్ళు తప్పు చేస్తే పై అధికారులతో చెప్పుకోవాలి, అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? అదృష్టం బాగుండి బతికిపోయావు, లేకపోతే మా వాళ్ళ చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోయేవాడివి. ఇంకెప్పుడు అధికారుల మీద తిరగబడకు, ఓకే? బాబు చూసావా, మా చేతుల్లో ఉండాల్సిన వేడిలు నీ చేతుల్లో ఉన్నాయి. దీనికి నేను అరెస్ట్ చేయొచ్చు. అయ్యా ఎస్పీ గారు, ఆ దేవుడు మీలాంటి పెద్దోళ్ళకి కోపం ఎక్కువ ఇచ్చాడు, మాలాంటి పేదోళ్ళకి ఓర్పు ఎక్కువ ఇచ్చాడు. సముద్రంలో అల్లాంటి వాళ్ళమయ్యా ఈ ఎలగా జనం. మా కోపం వచ్చినా, మా కట్టుబాటు తప్పినా ఏనాడు కట్టుబాట్లు కానీ కట్లు కానీ తెంచుకోలేదయ్యా. అదే మా కష్టం ఎక్కువైపోయి భరించలేనప్పుడు మేము చేసే శక్తి ఏమీ లేక మా ఓర్పు, మా సహనం సమస్తం నశించిపోయి సునామీలవుతాం బాబు. అంటే మా పోలీసులు కొడతావా? అవునా నీ అబ్బా. నువ్వు ఒక అమ్మకి అయ్యకి పుట్టిన వాడురా. చూసావా పోలీస్ ఆఫీసరు, అమ్మకి అయ్యకి పుట్టిన వాడు అంటేనే రోషం వచ్చి లాఠీతో నన్ను కొట్టబోయావే. అలాంటిది మీ పోలీస్ ఆయన నా కన్న కూతుర్ని పట్టుకొని ఇది నీకు పుట్టిన బిడ్డ, అది రుజువేంటి అని ఏ కన్ను తండ్రి నన్ను అడిగితే ఏమైపోవాలి బాబు? అంతేకాదయ్యా, నీ కూతురుతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావంటే నేనేమైపోవాలి కన్న తండ్రిగా? బాబు పోలీస్ అయినా మీ పోలీసు వాళ్ళు, మీ పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు బాబు. మీరు పోలీసులు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, మహారాజులు అవ్వచ్చు, కానీ వాళ్ళందరికంటే మనిషి గొప్పడు బాబు. అది తెలుసుకోండి అయ్యా. మనిషిగా మసలమని ఆయన చెప్పండి అయ్యా. మనిషిని గౌరవించండి అయ్యా. ప్రిన్సిపాల్ గారు, సార్. మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్. రండి వీరయ్య. రామ్మా. అమ్మ రండమ్మా. ఇండిసిప్లిన్ గా ఏ స్టూడెంట్ బిహేవ్ చేసినా ఇమీడియట్ గా మనం డిబార్ చేస్తాం. ఎవడరా ప్రిన్సిపాలు? పొట్ట పగలే పచ్చ లైట్లు వేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయా, నెత్తికెక్కాయా? మావాణ్ణి డిబార్ చేసావంట. ఎన్ని గుండెలు రా నీకు? అది కాదు సార్, అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా. కారణం ఏంట్రా? కారణం ఏదైనా కావచ్చు, మా వాణ్ణి డిబార్ చేస్తావా? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోవాలి, అంతేగాని ఒళ్ళు పొగరెక్కిట్లాంటి పనులు చేశావంటే తోట తీస్తా. అసలు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అండి? క్యాంపస్ లో అమ్మాయికి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నాడు సెల్ కెమెరాతో. అందుకనే డిబార్ చేశాను సార్. ఇటీ రసాల్లో ఫోటోలు తీశాడంట. ఫోటోలు 10 మంది ముందు బట్టలు తీసి మరీ తెస్తాడు. ఏం పీకుతా? ఏం చేస్తావురా నువ్వు?
అసలు ఈ కాలేజ్ ఎట్టా వచ్చిందో తెలుసా నీకు? నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నీ ప్రొప్రైటర్ గాడు నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగితే నేను శాంక్షన్ చేయించా. అట్లాంటిది నేను శాంక్షన్ చేయించిన కాలేజీ నుంచి నా కొడుకునే డిబార్ చేస్తారా? నేను తలుచుకుంటే నిన్ను, నీ ప్రొప్రైటర్ని, ఈ కాలేజీని భూస్థాపితం చేస్తా. ఇంకా అట్టా చూస్తావేంట్రా? కథలో వెళ్ళి బయట స్టూడెంట్స్ దగ్గర ఏదో తప్పైపోయింది క్షమించండి అని అడుగు. పద. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కోసం నేను సారీ చెప్పడం ఏంటి సార్? అంతమందిలో ఆ స్టూడెంట్ ని కొట్టావు. ఆ స్టూడెంట్స్ అంతా యాజిటేషన్ చేసి నా ఇన్స్టిట్యూషన్ మీద పడితే నేనేమైపోవాలి? కర్మగాలి ఆ స్టూడెంట్ కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి, వాళ్ళంతా వచ్చి నా మీద పడితే నేనేమైపోవాలి? నా ఇన్స్టిట్యూషన్ ఏమైపోవాలి? వాట్ యు మీన్ సార్? నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలని మీకు ఏమాత్రం ఉన్నా, నా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్పండి. సారీ నవీన్, రేపటి నుంచి నువ్వు క్లాసులకు రా. ఓకే, ఇట్స్ ఓకే. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్. పదండి. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. హే, అది మన నవీన్ గారి లెవెల్ అంటే. ఏ మంగళే, ఇలా రా. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏ మాట్లాడవే? బాబు, మనిషి శరీరంలో బొచ్చు ఎక్కడి పేరున తీయొచ్చు బాబు. అది గడ్డం మీద, చంకలోను, నెత్తి మీద, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తీయొచ్చు బాబు. కానీ నాలుక మీద పెరిగింది అనుకోండి బాబు, అది తీయడం కష్టం బాబు. మీకు ఏడ పెరగకూడదో ఆడే పెరిగింది బాబు. చూడు బాబు, సాటి మనిషిని మనిషిగా గౌరవించి పిలిస్తే అది సంస్కారం అయ్యా. కానీ మీకు అది రాదు. ఎందుకంటే అహంకారం, తీట, నాలిక తీట. పేరెట్టి పిలవండి అయ్యా. అన్నయ్య, పూర్వంలాగా వీళ్ళు మంగళాలు కాదు, కాలం మారిపోయింది. నాయీ బ్రాహ్మణులని పిలిస్తేనే పలుకుతారు. బాబో, ఎందుకయ్యా దానికంత పెద్ద మాట? బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు, నియో బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు. ఎందుకు బాబు ఈ బ్రాహ్మణ శబ్దం అలా వినిపించుకుంటూ పోతారు? ఎందుకు బాబు ఈ బ్రాహ్మణత్వం మీద మనకంత మోజు? ఏ బ్రాహ్మణత్వం అయితే మనల్ని అణగదొక్కిందో, ఏ బ్రాహ్మణత్వం అయితే మనందరినీ దూరం చేసిందో, కులాలు మతాలు అంటూ విడగొట్టిందో, మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం మీద మోజనయ్యా. ఇదిగో ఈ తోక బ్రాహ్మణులు. బిడ్డ పుట్టినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పబ్బం వచ్చినా, పండగొచ్చినా, ఎక్కడైనా సరే మంగళప్రదం చేసేవాడే బాబు ఈ మంగళోడు. బాబు, మంగళి అని పిలవడంలోనే మా గౌరవం ఉందయ్యా. మమ్మల్ని మంగళవారం అని గౌరవంగా పిలవండి. మేము మంగళవారం అండి.